జేఎన్టీహెచ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో, దీంతో పాటు మీకు వచ్చేసరికి ఇంకా రావాల్సినవి వస్తున్నాయి. ఇంతకు అవేంటి? సో, దాని గురించి కూడా చెప్తానిప్పుడు. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకైతే ఒక అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, ఎవరైతే పీసీసీఎంఎంలు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, ఎవరైతే ఇండివిజువల్ మార్క్స్ మెమోస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, సో అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ వచ్చేసరికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చిందనమాట కాలేజెస్కి. ఏంటంటే సో కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి స్టూడెంట్స్కి, పీసీసీఎంఎంలో రాలేదని చెప్పేసి. పీసీసీఎంఎంలు కానీ మార్క్స్ మెమోస్ కానీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. మీరు వచ్చేసి ఈ నెల 29 అంటే అక్టోబర్ 29, 2025 లోపు వాటిని తీసుకెళ్ళి స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ అది చెయ్యని పక్షంలో పెనాల్టీ మాత్రం ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది కాలేజెస్ మీద అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తూనే ఉన్నాయి పీసీసీఎంఎంలు. మరి ఎక్కడో ఒక కాలేజీ అలా చేసి ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీకే రిక్వెస్ట్లు పెడతా ఉన్నట్టున్నారు. మొత్తానికైతే ఈ సర్టిఫికెట్లకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రియంబర్స్మెంట్ కనుక రిలీజ్ కాకపోతే నవంబర్ 3 నుంచి వీళ్ళు సమ్మె చేస్తామంటున్నారు కదా, దాని గురించి ఏమన్నా ఆపి ఉంటున్నారేమో అన్న అనుమానాలు వీళ్ళకి వచ్చినట్టున్నాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఆ కాలేజెస్ కనుక ఒకవేళ తాత్కాలికంగా బంద్ చేస్తే ఇబ్బంది పడతారు కాబట్టి యూనివర్సిటీ ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారన్నమాట. మొత్తానికైతే పీసీసీఎంఎంలు మీరు కనుక తీసుకోవాలి, మార్క్స్ మెమోస్ కనుక తీసుకోవాలనుకుంటే ఇప్పటికే కొన్ని కాలేజీలు తీసుకొచ్చేసి ఆ కాలేజీలో అట్టు పెట్టుకున్నాయి. మీరు వెళ్ళి వర్షం కనుక లేకపోతే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇంకా కాలేజీలు తీసుకురాని వాళ్ళు తీసుకొచ్చే టైం వరకు వెయిట్ చేయాలంటే 29 అక్టోబర్ వరకు ఉంది కాబట్టి ఆ తర్వాత మీరు కాలేజెస్కి వెళ్ళి నవంబర్ 1 వీక్లో వెళ్ళేసి తీసేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. మీ కామెంట్ ఏదైనా కానివ్వండి కింద వాల్యుబుల్గా కొంచెం కామెంట్ చేయండి అసలు దానికి సంబంధించింది ఏంటని. ఎందుకంటే ఇప్పుడు ఇది మీకు ఫేవర్గానే జరిగింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.